ఈ నూతన సంవత్సరములో మొదటి దినమున మొదటి గడియలలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో సమకూర్చబడి ఈ రీతిగా నూతన సంవత్సరంలో ప్రభువును ఆరాధించాం. ప్రభువును ఆరాధించిన మనము ప్రభు బలలో పాల్గొందుటకై ఈ నూతన సంవత్సరం గొప్ప ఆధిక్యతను మనం కలిగి ఉంటున్నాం. పరిశుద్ధమైన బలలో పాల్గొనడానికి ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 11 verse 28 all together. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగ చేసి రుచిగా పాత్రలు త్రాగను. సహాయం కొరకై ప్రార్థన. దయగల తండ్రి యేసు ప్రభు నామములో మీకు స్తోత్రములు. ఈ దినముకై మరొకసారి స్తుతిస్తున్నాం. తండ్రి మా దేవుడుగా రాజుగా ప్రభువుగా మీరున్నందు కొరకై స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున మీ ప్రజలంగా ఆరాధించే ధన్యత మాకు ఇచ్చారు. మా ఆరాధన అంగీకరించిన మా ఆరాధ దైవమా మీకు స్తోత్రములు. తిరిగి మీ బల్ల చుట్టూ సమీపించే గొప్ప ధన్యత అవకాశం ఇచ్చినందుకు కొరకై స్తోత్రాలు. మీ పరిశుద్ధమైన బలలో పాల్గొనడానికి ముందుగా మా జీవితాలు పరీక్షించబడి సరిచేయబడి నూతనపరచబడి యోగ్యంగా బలలో పాల్గొనుటకు సహాయకులు. నన్ను కూడా పరిశుద్ధపరచు, మరుగుపరచు. మీ బలమైన హస్తాలకి అప్పగిస్తున్నాను. మాలో నిద్ర మత్తు కూడా రాకుండా మీ వాక్యం ఎంతో జాగ్రత్తగా విన్నట్లు సిద్ధపరచు. అలాగే నన్ను మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతిస్తూ సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ పత్రికలో రాయబడిన అనేకమైన విషయాలు ఉన్నాయి. అలాగే ఈ అధ్యాయములో కూడా ప్రత్యేకంగా అనేక సంగతులు ఈ భాగములో మనకు కనబడుతున్నాయి. కానీ వాటన్నిటిని మనం ధ్యానించడానికి మనకు సమయం అయితే సరిపోదు. అయితే మనం చదువుకున్న లేఖన భాగం మనం ఎరుగుదాం. ప్రతి వారం కూడా ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు రాయబడిన ఈ భాగంలోకి మనం వెళ్తే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి రొట్టె తిన పాత్రనిది త్రాగవలెను. మన మధ్య ఉంచబడిన బలలో రొట్టె ఉంది, ద్రాక్ష రసం ఉంది. ఈ రొట్టె యేసు ప్రభువారి యొక్క శరీరమును, ఆయన దేహమును జ్ఞాపం చేస్తాడు. ఆయన మన కొరకై కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, అవమానపరచబడుతూ వచ్చాడు, తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. అలాగే పాత్రలన్న ద్రాక్ష రసము యేసు ప్రభువారు మన కొరకై కార్చిన అమూల్యమైన రక్తమును, పరిశుద్ధ రక్తమును మనకు జ్ఞాపకం చేస్తాను. రక్షించబడిన దేవుని ప్రజలుగా మార్చబడిన ప్రతి ఒక్కరూ ఈ రొట్టె ద్రాక్షరసములో పాల్గొనడం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా సహవాస సంబంధాన్ని కలిగి ఉంటున్నారు. అనగా ఆయన శరీరమును ఆయన రక్తములో పాల్గొందుట. అందుకని ఈ భాగంలో నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీన్ని చేయడని చెప్పాను. అంటే మనము పరిశుద్ధమైన బలెద్దకు వచ్చినప్పుడల్లా ఎవరిని జ్ఞాపం చేసుకుంటున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే. ఏమని జ్ఞాపం చేసుకుంటున్నామంటే ఆయన నా కొరకు మరణించాడు, నా కొరకు కొట్టబడ్డాడు, నా కొరకు గాయపరచబడ్డాడు, నా అతిక్రమముల కొరకు, నా కొరకు అని మనం జ్ఞాపం చేసుకోవటం ప్రాముఖ్యం. నా కొరకు గాయపరచబడటమే కాకుండా నా కొరకు ఆయన పరిశుద్ధ రక్తమును కారుస్తూ వచ్చాడనే సందర్భాన్ని జ్ఞాపం చేసుకొని
అలాగ మనం పాలు పొందడం ద్వారా మనకి క్షేమము, మనకు ఆశీర్వాదము కలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ చదువుకునే లేఖన భాగానికి మనం వెళితే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఇప్పుడు మనల్ని పరీక్షించుకునే సమయం. భూలోకంలో కూడా చాలా పరీక్షలు ఉన్నాయి. తెలుగు పదాల్లో చెప్పాలంటే స్కూల్లో పిల్లలు రాసే పరీక్షలు ఉన్నాయి. తర్వాత ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తే, లేక ఏదైనా శరీర బలహీనతలు వస్తే, శరీర బలహీనతను బట్టి కొన్ని పరీక్షలు చేయించుకుంటారు. రకరకాల పరీక్షలు ఉన్నాయి కదా. మరి బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. బ్లడ్ టెస్ట్లో ఎన్నో రకములైన బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. అలాగే ఎక్స్రే ఉంది, స్కానింగ్ ఉంది, సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది. ఇలా రకరకాలైన టెస్ట్లు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు పరీక్ష అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యం. పరీక్షించుకోవటం అనేది కూడా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం అందరము ఇప్పుడు ల్యాబ్లకు వెళ్ళటం అనేది ప్రాముఖ్యం. పరీక్షలు ఎక్కడ జరుగుతూ ఉంటాయి? పిల్లలు రాసే ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ హాల్లో, వాళ్ళ స్కూల్లో జరుగుతూ ఉంటుంది. అయితే శరీరానికి సంబంధించిన పరీక్షలు అయితే ల్యాబ్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన శరీరానికి సంబంధించిన పరీక్ష కనుక మనమందరం కూడా ఆత్మీయంగా దేవుని మందిరం అనబడిన ల్యాబ్లో మనం ఉండటం అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు మనమందరం అట్లా ఒక తలంపులోకి వద్దాం. ఏం తలంపు అంటే, మనమందరం ల్యాబ్లో ఉన్నామని అనుకుందాం. ఈ ల్యాబ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని టెస్టులు మనం స్టార్ట్ చేస్తాం. 7 రకాలైన పరీక్షలు మన శరీరంలో, మనలో మనం పరీక్షించుకొని తర్వాత పరిశుద్ధమైన బలంలో మనం పాల్పొందుతాం. ఇప్పుడు మొదటి టెస్ట్, మొదటి పరీక్ష ఎక్కడంటే ఐ టెస్ట్. మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తాం. రండి, మత్తయి సువార్త మొదటి పరీక్ష, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. 23 నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇప్పుడు మొదటి పరీక్ష మన కంటి పరీక్ష. మన కంటి పరీక్షల కొరకై ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్తే మన కంటి చూపు విజన్ ఎంతలో ఉంది, మైనస్లో ఉందా, ప్లస్లో ఉందా, లేక ఎంత పవర్ ఇవ్వాలా, వీటన్నిటిని ఎట్లా చేస్తాడు, ఎట్లా ఆయన కనుక్కుంటాడని పరీక్షించాలి, టెస్ట్ చేయాలి. రకరకాల టెస్టులు ఉన్నాయి ఐ టెస్ట్లో కూడా. కనుక ఏదో అద్దాలు చూసేది మాత్రమే కాకుండా వారి దగ్గర ఉండే పనికరాల ద్వారా ప్రతి నరమును కూడా చూసి ఎట్లా ఈ కన్ను ఉందని చాలా జాగ్రత్తగా చూసి పరీక్షించి తర్వాత దానికి అవసరమైన డ్రాప్స్, లేకుంటే అవసరమైన మెడిసిన్, అవసరమైన కళ్ళజోడు, ఇవన్నీ డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే మనం మొదటి టెస్ట్లో మన కంటి పరీక్ష అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఇక్కడ రాయబడిన ఈ మాట మనం ఆలోచిస్తే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండినడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను తేటగా నుండిన ఎడల. 23వ వచనంలో నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. రక్షించబడిన దేవుని ప్రజలుగా మార్చబడిన మనమందరం కూడా ఈ పరీక్షలో మనమే పరీక్షించుకోవటం అనేది ప్రాముఖ్యం. ఇంకొక విషయం చెప్పాలి, మనం ల్యాబ్లోకి వెళితే మనమే పరీక్షించుకుంటామా, ల్యాబ్ టెక్నీషియన్ మనల్ని పరీక్షిస్తాడు? అర్థమవుతుంది నేను చెప్పే భాష. ల్యాబ్లోకి వెళ్తే ఎవరు మనల్ని పరీక్షిస్తారు? మీరు ఇంకా నిద్రపోతున్నారేమో, టీ ఇచ్చినా నిద్ర లేలే. ల్యాబ్లోకి వెళ్తే ఎవరు మనల్ని పరీక్షిస్తారు? టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్. అయితే ఇప్పుడు మనం వచ్చిన ల్యాబ్లో ప్రభు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తానే
పరీక్షించుకోండి. ఇప్పుడు మనమే ల్యాబ్ టెక్నీషియన్. ఇప్పుడు మనలను మనమే పరీక్షించుకునే అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. అర్థమైందా? మనలను మనమే పరీక్షించుకునే అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. సరే, ఇప్పుడు పరీక్షించుకున్న తర్వాత రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ని ఏం చేయాలా? ప్రతి పరీక్ష అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఏం చేస్తాం? చక్కగా ఫ్రేమ్ కట్టించి ఆగి ఇంట్లో పెట్టుకుంటామా? ఏం చేస్తాం? ఆ రిజల్ట్ని ఎక్కడికి తీసుకెళ్తాం? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏం చేస్తాడు? దాన్ని చూస్తాడు, ఎక్కడ ఏం ఫాల్ట్ ఉంది, ఏంటి విషయం అని చూసి దానికి అవసరమైన మెడిసిన్ రాస్తాడు. అప్పుడు మనకి క్షేమం కలిగింది. అలాగే ఇప్పుడు మనం టెస్టులు చేస్తున్నాం, మనం కూడా పరీక్షించుకుంటున్నాం. మన కంటిని పరీక్షించుకోవటం కూడా ప్రాముఖ్యం. కంటిని పరీక్షించుకున్నప్పుడు మనకు కూడా రిజల్ట్ వస్తుంది. ఆఖరిగా ఈ 7 పరీక్షలు అయిన తర్వాత రిజల్ట్ను మన ప్రభు దగ్గర మనం చూపించి ఎక్కడ తప్పిపోయామో మనల్ని సరి చేసుకొని నూతన పరచబడి అప్పుడు యోగ్యులుగా బల్లో పాల్గొనటం అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ మొదటి పరీక్షలో మనం చూస్తే దేహమునకు కన్నే దీపము గనక అనే మాట్లాడబడుతుంది. కనుక మన దేహమునకు దీపం కన్నే. మన కన్ను అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మనకు చూచే కన్నులను ఇచ్చాడు. చాలామంది భూలోకులు అందులు ఉన్నారు, చూడని వారు ఉన్నారు. వారు ప్రపంచం ఎట్లా ఉందో, తన తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారో, లేక ఆయన వేసుకున్న బట్టలు ఎలా ఉన్నాయో తాను చూసుకోలేని అంధత్వుల భూలోకులు ఎంతోమంది అలవటిస్తూ ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి ప్రభు మనకు చక్కని నేత్రాలను ఇచ్చాడు. మనం అందరం చూడగలుగుతున్నాం. అయితే ఇది దేవుని కృప, దేవుని దయ. అయితే ఈ కళ్ళు దేని కొరకే మనకి ఇచ్చాడు? మంచి వాటిని చూడటానికే, దేవునికి ఇష్టమైనవి చూడటానికే. అయితే ఇప్పుడు 23వ వచనం చెప్తుంది, నీ కన్ను చెడ్డదైతే. ఎప్పుడు మన కళ్ళు చెడ్డదవుతుంది? మనం చూడకూడనిది చూచినప్పుడు, దేవునికి ఇష్టం లేనిది చూచినప్పుడు, లేక అపవిత్రమైన దాన్ని చూచినప్పుడు, దేవునికి దుఃఖకరమైనది మనం చూచినప్పుడు మన కళ్ళు ఏమవుతున్నాయి? చెడ్డదవుతుంది. ఎప్పుడైతే కన్ను చెడ్డదవుతుందో దేహం అంతా ఏమవుతుందంట? చీకటి అయిపోతుంది. అంటే పాపం అయిపోతుందని అర్థం. చీకటి అంటే పాపం. ఎప్పుడు దేహానికి పాపం వస్తుంది? ఎప్పుడు మనలోకి పాపం వస్తుందంటే మన కన్ను చెడ్డదైనప్పుడు. మన కన్ను ఎప్పుడు చెడ్డదవుతుందంటే దేవునికి ఇష్టం లేని దాన్ని చూచినప్పుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినమున పరిశుద్ధమైన బలలో మనం పాల్గొనబోతున్నాం. పరిశుద్ధమైన బలలో పాల్గొనడానికి ముందుగా మనల్ని మనమే పరీక్షించుకుంటున్నాం. మనల్ని మనమే పరీక్షించుకునే ఈ సమయంలో మన కళ్ళు ఎలాగూ కనబడతా ఉన్నాయి అనేది ప్రాముఖ్యం. ఈ కంటి ద్వారా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఈ కంటి ద్వారా మనం చూస్తున్నాం. ఈ కంటి ద్వారా కూడా టీవీలు చూసేవారు ఉన్నారు, సినిమాలు చూసేవారు ఉన్నారు. ఈ కంటి ద్వారా మనం చూడకూడనివి చూసేవారంగా కూడా ఉంటున్నాం. బైబిల్లో మనం చూస్తే ఇది చాలా పెద్ద మాటలు, ఇవన్నీ అన్నీ మనం చూడాలంటే సమయం సరిపోదు. అయితే నోటి మాటలతో అన్ని చదవకుండా కొన్ని సందర్భాలు బైబిల్లో జ్ఞాపం చేయడానికి ఇష్టపడతాను. మనం దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆదికాండములో 13:10 ఒక మాట రాయబడుతూ వచ్చింది. లోతు కనులెత్తి చూడగా, ఆయన కనులెత్తి చూచినప్పుడు సొదొమ గొమొర ప్రాంతమంతా యెహోవా తోట వలె కనబడిన మాట రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు లోతు కనులెత్తి చూచాడు. ఏం చూశాడు? సొదొమ గొమొర అని చూచాడు. సొదొమ గొమొర పాపముతో నిండిన పట్టణం, దేవుని యొక్క తీర్పుకు, అగ్నికి సిద్ధపరచబడిన పట్టణం. ఆ పట్టణం వైపు చూచాడు. చూసిన తర్వాత ఏం చేశాడు? ఆ ఊరికి గవిని దగ్గరికి వెళ్ళాడు. గవిని దగ్గరికి వెళ్ళి తర్వాత ఆ ఊర్లోకే వెళ్ళిపోయాడు. వారితో కలిసిపోయాడు. వారితో కలిసిపోయిన కారణాన్ని బట్టి అబ్రహాం వారి నిమిత్తమై ప్రార్థన చేశాడు కనుక దేవదూతలు వచ్చి వారిని బయటికి తీసుకొచ్చిన సందర్భంలో, దేవదూతలు వచ్చి వారి చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చేంత వరకు బయటికి రాలేకపోతా ఉన్నారు. అంటే అంతగా లోపల పోయి ఫిక్స్ అయిపోయారు.
ప్రియమైన వాళ్ళారా, తద్వారా వచ్చే నష్టం ఏంటి అంటే చాలా నష్టాన్ని లోతు అనుభవిస్తూ వచ్చాడు. భార్యను పోగొట్టుకున్నాడు. ఆయన పరిగెత్తా ఉన్నాడు. తిరిగి చూడకుండా పరిగెత్తమని దేవదూత చెప్పాడు. వారు తిరిగి చూడకుండా పరిగెత్తున్న సందర్భంలో భార్య ఏం చేసింది? లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏమైందంట? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభమై ఆగిపోయింది. సొంత భార్యను పోగొట్టుకుంది. ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆ భార్య ఉప్పు స్తంభమైంది. ఆయన ఆగి చూడటానికి కూడా ఆయనకు అవకాశం లేదు. ఎందుకు? ఒకవేళ ఆయన ఆగితే ఆయన ఏమవుతాడు? ఆయన కూడా ఉప్పు స్తంభం అయిపోతాడు. అయ్యో నా భార్య అని చూచుకోలేని అక్కడ దగ్గర నిలబడి ఎడవలేని పరిస్థితి, పరిగెత్తాల్సి వచ్చింది. కనుక చూశాడు. ఏం చూశాడు? సొదొమ గొమొర్రాని చూశాడు. ఇప్పుడు ఈరోజు మనం ఏం చూస్తున్నాం? సొదొమ గొమొర్రా ఈ లోకానికి సాదృశ్యం. పాడయ్యే అగ్ని కొరకై సిద్ధపరచబడిన లోకానికి సాదృశ్యం. ఆ వైపు మనం కూడా చూస్తే మన జీవితంలో కూడా నష్టమే. కనుక మనం ఏ వైపు చూడాలా? మీరు ఇంటికి వెళ్ళి చదివితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనములో మొదటి 2 వచనాలు కలిసి ఉంటుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు అని మాట్లాడు. అయితే ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలంట? చెప్పండి. మన కళ్ళు దేనికి ఇచ్చాడు ప్రభు? మనం చూడటానికి ఇచ్చాడు. లోకాన్ని చూడటానికా ప్రభుని చూడటానికి ఇచ్చాడా? ప్రభుని చూడటానికి. సొదొమ గొమొర్రా వైపు మనం చూచామంటే మన జీవితంలో నష్టమే. తర్వాత మనం దైవ గ్రంథంలో జాగ్రత్తగా గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో సంసోన్ అంటాడు, ఫిలిష్తీయుల కుమార్తెలలో నేను ఒకతిని చూచి తిని ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని కోరుకుంటూ ఉన్నాడు. ఎవరిని చూశాడంట? సంసోన్ ఎవరిని చూశాడంట? వింటున్నారా? నిద్రపోతున్నా. సంసోన్ ఎవరిని చూశాడంట? ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచాడు. ఆమెనిచ్చి నాకు పెళ్లి చేయమని తన తల్లిదండ్రులతో మొరపెడతా ఉన్నాడు. అయితే ఏ కంటి ద్వారా ఫిలిష్తీయుల కుమార్తెను చూచాడో సంసోను, పతనం అక్కడి నుండి ప్రారంభమైంది. అయితే చివరికి వచ్చే వరకు 16వ అధ్యాయంలో ఆయన కళ్ళు ఏం చేయబడింది? ఫిలిష్తీయుల చేత ఓడబెక్కబడింది. ఏ కళ్ళు చూడటానికి ఇష్టపడ్డదో ఆ కళ్ళు పోగొట్టుకుంటూ వచ్చాడు. ఆ చూపును పోగొట్టుకుంటూ వచ్చాడు సంసోన్. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా జాగ్రత్త వహించాలి. ఏంటి జాగ్రత్త? మనం మనకి ఇవ్వబడిన కంటిని దేని కొరకై వాడుతున్నాం? దేనిని మనం చూస్తున్నాం? ప్రభు వైపు చూస్తున్నామా? లోక వైపు చూస్తున్నామా? దేవునికి ఇష్టం లేని వాటి వైపు చూస్తున్నామా? కనుక మనం ప్రభు వైపు చూచినప్పుడే పరిశుద్ధమైన బలలో మనం పాలు పొందగలం. ఒకవేళ ప్రభు వైపు చూడకుండా లోక వైపు చూసినా, లేక ఫిలిష్తీయుల వైపు చూచినా, లేక మళ్ళీ ఆకర్షించి అందమైన వాటి వైపు మనం చూచినా మనకు నష్టమే. భూలోకంలో మళ్ళీ ఆకర్షించేవి చాలా ఉన్నాయి. అందమైన వస్త్రాలు కావచ్చు, అందమైన ఆహార పదార్థాలు, ఎక్కడ చూసినా రకరకాల ఫొటోస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు ఉంటాయి, మంచి దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, అట్లా ఇట్లా అని ఇవన్నీ మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇట్లా లోకములో మనల్ని ఆకర్షించేవి ఎన్నో ఉన్నాయి. అయితే వాటి వైపు కాకుండా విశ్వాసమునకు కర్తైన యేసు ప్రభువారి వైపు మనం చూడటం అనేది ప్రాముఖ్యం. కనుక ఈ దినం మనం పరీక్షించుకుందాం. ఈ మొదటి దినమున మనం ప్రభు వైపు చూస్తున్నామా? అలాగే మనం పరీక్షించుకొని సరి చేసుకున్న వారంగా మనం యోగ్యులంగా బలలో పాల్పొందడం ద్వారా మనకు అది ఎంతో క్షేమం, ఆశీర్వాదం. మనకి ఎక్కువ టైం లేదు, అందుకని మొదటి తలంపు అయితే మన కంటిని పరీక్షించుకోవటం ఇంకా చాలా ఉన్నాయి కంటి విషయంలో, అన్నీ నేను చెప్పట్లేదు, మనకు టైం సరిపోదు కనుక ముందుకు వెళ్తాం. ఇప్పుడు రెండవ టెస్ట్లోకి వెళ్తాం. మొదటిగా ఐ టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు రెండవ పరీక్షలోకి మనం వెళ్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37.
ఈ 2 వచనాలు కలిసి చదువుకుందాం, 36, 37. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటను బట్టి అపవిత్రుడని తీర్పు నొందుదువు. ఇప్పుడు మాటలు, రెండవ పరీక్ష మన నాలుక, మన నోటి పరీక్ష. ఈ భాగం అంతా, ఈ తల ప్రాంతం అంతా కూడా ఈఎన్టీకి సంబంధించి. అంటే ఐ టెస్ట్ అయిన తర్వాత మన నోరు, మనం మాట్లాడటానికి దేవుడు మంచి నాలుకనిచ్చాడు. ఈ నాలుక లేకపోతే మనం మాట్లాడతామా? భూలోకంలో చాలామంది మూగవారు ఉన్నారు. అయితే దేవుడు మనల్ని మాట్లాడజేశాడు, మనం మాట్లాడుతూ ఉన్నాం. కొంతమందికి పుట్టి 3 ఏళ్ళైనా మాటలు సరిగా రావు, 4 ఏళ్ళైనా సరిగా. అందుకని తేనె రాయటం లేక ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కానీ మాటల్లో లేట్ పికప్లో కొంతమంది వారు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు మన సందర్భంలోకి వస్తే, ఇప్పుడు మన మాటలను బట్టే మనకు తీర్పు ఉందంట, మన నీతిమంతులమా అనీతిమంతులమా అని. ఇప్పుడు మన నోటి మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనల్ని పరీక్షించుకోవటం అనేది ప్రాముఖ్యం. ఈ నాలుకను గురించి 7 విషయాలు బైబిల్ చెప్పింది. అది అగ్ని వంటిదంట నాలుక, చిచ్చు పెడుతుందంట ఈ నాలుక. ఈ నాలుక చాలా ప్రమాదకరమైనది. మనము ఈ నోటి ద్వారానే మాట్లాడతాం, ఈ నోటి ద్వారానే ఆరాధిస్తాం, ఈ నోటి ద్వారానే తిడతాం, ఈ నోటి ద్వారానే శపిస్తాం, ఈ నోటి ద్వారానే మనం దేవునికి ప్రార్థన చేస్తాం. అలాగూ కాకుండా మన నోటి మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్త. ఎందుకు? మన దేవుని బిడ్డలం. ప్రతిసారి మనం మాట్లాడక ముందే, మాట్లాడుతున్నప్పుడే మనం జాగ్రత్త వహించటం అనేది ప్రాముఖ్యం. అందుకని తమిళ్లో ఒక సామెత ఉంది, తీయనాలు సుట్టపున్ ఉల్లారం ఆరాదే నావినాలు సుట్టవాడు అనే ఒక తిరువల్లూరు అని ఆయన పద్యాలలో చెప్పిన మాట. అంటే ఈ నిప్పు ద్వారా కాల్చిన గాయమన్నా ఆ పుండైనా మానిపోతుందంట, అయితే మాటల ద్వారా వచ్చిన గాయము మానిపోదంట. అది ఎప్పుడు అట్లే అలాగే ఉండిపోతుంది. కనుక మన నోటి మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే విధానం, మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును అనే సామెతలో రాయబడుతూ వచ్చి, మన మాటలు మృదువుగా ఉన్నాయా? మన మాటలు నీతియుక్తమైన మాటలుగా ఉన్నాయా? మన మాటలు పరిశుద్ధమైన మాటలుగా ఉన్నాయా? లేక మన మాటలు ఇతరులను గాయపరిచిన మాటలుగా ఉన్నాయా? లేక మన మాటలు ఇతరుని నిందించేవిగా, తిట్టే మాటలుగా కనబడుతున్నాయా? నన్ను తిడితే నేను మౌనంగా ఉండాలనా? నేను కూడా తిడతా, తప్పేముంది? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అనే మాట రాయబడింది యేసుప్రభువారి గురించి. యేసుప్రభువారు దూషించలా, యేసుప్రభువారు తిట్టలా. యేసుప్రభువారు తిట్టారు, యేసుప్రభువారు గడ్డం పెరికారు, యేసుప్రభువారి మీద ముఖం మీద ఉమ్మి వేశారు. అయితే ఆయన మౌనంగా సహిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఇదేనా మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. పరిశుద్ధమైన బలలో పాల్పొందడానికి ముందుగా మన నోటి మాటలను, మన నాలుకను పరుచుకున్న అనుభవంలో, సరిచేసుకున్న అనుభవంలో యోగ్యులంగా బలలో పాల్పొందటం అనేది ప్రాముఖ్యం. కనుక ఈ నాలుక చిన్నదైనా, మన అవయవంలో చిన్న అవయవమైనా చాలా ప్రమాదకరమైంది. బహుగా అదరిపడునని మాట రాయబడుతూ వచ్చింది దైవ గ్రంథములు. అందుకని కీర్తనకారుడు అంటాడు దావీదు, నా నోటికి నేను కావిలి ఉంచుకున్నాను, చిక్కముంచుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే నేను మాట్లాడను, ఇంకా నేను మౌనంగా ఉంటాను. అలాంటి అనుభవం కీర్తనకారుడు కలిగి ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ఈ ల్యాబ్ టెస్ట్లోకి మనం వెళ్ళాం, మన జీవితాన్ని పరీక్షించుకుంటున్నాం, మన కంటిని పరీక్షించుకున్న రిజల్ట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మన నాలుకను, మన మాటలను పరీక్షించుకుంటున్నాం. పరీక్షించుకున్నప్పుడు ఈ రిజల్ట్ కూడా ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. మనం ఎట్లా మాట్లాడాం, గత సంవత్సరం ఏమేమి మాట్లాడాం, ఎంత మాట్లాడాం, ఏ విధంగా మాట్లాడాం, ఇవన్నీ మనకే రిజల్ట్ ఉంది. కాబట్టి మనం పరీక్షించుకోవటం అనేది ప్రాముఖ్యం. మన నోటి మాటలను పరీక్షించుకోవటం అనేది ప్రాముఖ్యం. 3వది, ప్రకటన గ్రంథం
మూడవ తలంపు, మూడవ పరీక్ష. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2:7. త్వరగా ఒకరు చదవండి. 2:7. ప్రకటన 2:7. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగా. మూడో పరీక్ష ఏంటి? చెవి ఉందా మనకి? మూడో పరీక్ష ఏంటమ్మా? చెవి. ఇప్పుడు చెవి పరీక్ష. చాలామందికి కొన్నిసార్లు చెవి వినపడదు. ఎందుకు వినపడదు అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు గుయ్యమంటుంది, ఏం వినపడలా అంటే, అలాగన్నా ఆయన ఒక డ్రాప్స్ ఇస్తాడు. ఆ డ్రాప్స్ వేసిన తర్వాత నానబెడతాడు. నానబెట్టిన తర్వాత మరలా 2-3 రోజులు ఆగి రమ్మంటాడు. మరలా 2-3 రోజులు ఆగిన తర్వాత హాట్ వాటర్ కొట్టి ఆయన దగ్గర ఉన్న పనికరాలతో ఉన్న మట్టి ఏమేమి ఉందో, పనికిరానంత ఏదైతే ఉందో మొత్తాన్ని ఆయన లాగి బయటికి తీసుకొస్తాడు. అప్పుడు ఒక 2-3 రోజులకి మరలా డ్రాప్స్ వేసిన తర్వాత చెవి నెమ్మదిగా వినపడుతుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మన చెవి కూడా పరీక్షించుకోవటం అనేది ప్రాముఖ్యం. ఈ చెవిని పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? ఈ చెవి ఏం వింటుంది, ఏం వినటానికి వేగిర పడతాం. మనం వినే విషయంలో కూడా ఎంతో జాగ్రత్త పడాలి. యాకోబు పత్రికలో మాట్లాడుటకు నిదానించువారు గాను, వినుటకు వేగిరిపడువారు గాను. ఏం వినుటకు? దేవుని మాటలు వినుటకు. దేవుని మాటలు వినుటకు. మనం దేవుని మాటలు వినుటకు వేగిరి పడటం అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు మనం ఏం వింటున్నాం, మన జీవితాన్ని పరీక్షించుకోవటం కూడా ప్రాముఖ్యం. దేవుని బిడలమైనప్పటికీ కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేనివే మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఆ వినటాన్ని గురించి కూడా బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. ఒక ఆయన బైబిల్లో రాయబడింది, అపోస్తల కార్యములో. ఐతుకు అనే ఒక యవనస్తుడు 3వ అంతస్తు మిద్దె మీద మందిరం జరుగుతూ ఉన్నాడు. మన ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉన్నాం. ఆ రోజు 3వ అంతస్తులో మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడున్న యవనస్తుడు ఏం చేశాడంట, కిటికీలో కూర్చొని ఉన్నాడు. కిటికీలో కూర్చొని పౌలు గారు నాలాగా ప్రసంగం చేస్తూ ఉంటే ఆయన విని అలసిపోయి నిద్రపోయి పై నుండి కింద పడిపోయాడు. అంటే ఆయన ఎక్కడ కూర్చొని వింటున్నాడు? కిటికీలో కూర్చొని వింటా ఉన్నాడు. అంటే లోపల చెప్పేది వింటున్నాడు, బయట జరిగేది వింటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ద్వంత జీవితం. అంటే కొంత మంచిది వింటాడు, కొంత పనికిరానిది కూడా వింటాడంట. అందుకని కిటికీలో కూర్చున్నాడు. కనుక పైనుండి పడ్డాడు, చనిపోయాడు. చచ్చిన వాడిగా లేపారు. అయితే పౌలు గారు అక్కడ ఉన్నబట్టి ప్రార్థన చేస్తే ఆ రోజు బ్రతికాడు ఐతుకు అనే. ఇప్పుడు మనం కూడా వినాలా? ఏం వినాలా? ఆత్మజెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. ప్రభు మనతో ఎన్నో చెప్తాడు, ప్రభు మనతో ఎన్నో మాట్లాడతాడు. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మనం గ్రహించి విని మన జీవితాలను సరి చేసుకోవటం అనేది ప్రాముఖ్యం. అందుకనే ఈ చెవిని గురించి ఒక మాట చెప్పాలంటే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. త్వరగా చదవండి ఒకరు. అపోస్తల కార్యములు 7:51. మీరు ఎంత ఫాస్ట్గా చదివితే అంత ఫాస్ట్గా అయిపోతుంది మీటింగ్. మీరు దుష్టుల హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచి నొల్లని వారులారా. అక్కడ ఒక ఫుట్ నోట్లో దానికి కింద మీనింగ్ రాయబడి ఉంటుంది. కింద ఇంకా చిన్నది, ఇంక లైటింగ్ తక్కువ ఉంది, చదవగలిగిన వారు చదవండి. కింద ఫుట్ నోట్లో కింద చెవులనే కాడ రాయబడిన ఆ గీటు కాడ కింద కనుక ఇప్పుడు పితరులు అనేటి వారు ఏం చేశారంట, వారి యొక్క చెవులు దేవుని మాటలు దేవుని వాక్యాన్ని వినుటకు లోపరుచుకోలేదంట.
వారి వల్ల మనం ఉండకూడదని ప్రభు వాక్యం రాయబడుతూ వచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధమైన బలలో మనం పాలు పొందడానికి ముందుగా మన జీవితాన్ని మనం పరీక్షించుకోవటం అనేది ప్రాముఖ్యం. ఆ కింద ఫుట్నోట్లో ఏమని రాయబడింది చూడండి, అది మనకు అవసరం. లోపరచు నొల్లని వారులరా అని ఎక్కడ ఒకటనే ఉంది. ఆ ఒకటనే కాడ కింద చదవండి. కింద ఏమని రాయబడింది? వంచని మెడగలవారులారా, హృదయమందును చెవుల యందును సున్నతి పొందని వారులారా. ఆ మాటలు గమనించారు. అంటే కరెక్ట్ మీనింగ్, కరెక్ట్ మాట అక్కడ ఆ కింద రాయబడింది. హృదయానికి చెవులకి ఏమి లేదంట? సున్నతి లేదంట. సున్నతి లేదంటే దాని అర్థం ఏంటి? అసలు సున్నతి ఎందుకు అంటే నిబంధన, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనకు గుర్తు. ఇప్పుడు ఆ నిబంధన ఏం చెప్తుంది? ఆ నిబంధన ఏంటి? ఆ ప్రమాణం ఏంటి అంటే నేను నీకును నీ తర్వాత నీ సంతతికి దేవుడిగా ఉంటా, వారు నాకు ప్రజలు అంటారు. అది నిబంధన. ఇప్పుడు సున్నతి పొందని వారులారా, హృదయానికి చెవులకు సున్నతి లేదంటే దాని అర్థం ఏంటి? అర్థమైందా? నేను చెప్పే భాష అర్థమైందా? దాని అర్థం ఏంటంటే ఈ చెవులు దేవుని చెవులుగా ఉండట్లేదు, ఈ హృదయం దేవుని హృదయంగా ఉండట్లేదు. అందుకని ఆ మాట అలా రాయబడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మన చెవులు దేవుని చెవులుగా ఉన్నాయా? దేవునికి సంబంధించిన చెవులుగా ఉన్నాయా? దేవుని వాక్యం వినే చెవులుగా ఉన్నాయా? దేవునికి లోబడే చెవులుగా ఉన్నాయా? మనల్ని పరీక్షించుకోవటం ప్రాముఖ్యం. ఇప్పుడు మన రిజల్ట్ మన దగ్గర ఉంది. కన్ను పరీక్ష అయిపోయింది, తర్వాత నాలుక నోటి మాటల పరీక్ష అయిపోయింది, చెవుల పరీక్ష కూడా అయిపోయింది. ఇప్పుడు మరొక పరీక్షకు మనం వెళ్తాం. యెషయా గ్రంథం 59:7. యెషయా గ్రంథం 59:7. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. వారి తలంపులు. ఇప్పుడు నాలుగోది పరీక్షించుకోవాల్సింది తలంపులు. తలంపులు అంటే అర్థమవుతుంది కదా, మనం ఇక్కడే ఉంటాం, మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, ఇక్కడే ఉంటాం, మన శరీరం ఇక్కడే ఉంది, ఒక్క క్షణంలో అమెరికాకి వెళ్ళి వస్తాం. అర్థమైందా? మనం ఇక్కడే ఉంటాం, ఒక క్షణంలో ఆంధ్రాకి వెళ్ళి వస్తాం. తలంపులు అంత స్పీడ్గా ఉంటుంది. మన శరీరము అంత స్పీడ్ కాదు, మన శరీరం చాలా స్లో. అయితే మనకున్న తలంపులు అంత వేగం, అంత స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు మన తలంపులు ఎట్లు ఉన్నాయి? కొంతమంది యొక్క తలంపులు ఇక్కడ రాయబడింది. ఎవరి గురించి ఇక్కడ రాయబడింది యెషయా గ్రంథాలు అంటే దేవుని ప్రజల గురించే. ఇప్పుడు వారి తలంపులు ఎట్లా ఉందంటే పాపపు హేతుకములు, పాపముతో నిండిన తలంపులు అంట. ఇప్పుడు మనం కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అయితే మన తలంపులు ఎట్లా ఉండాలంటే మంచి తలంపులుగా, దేవుని ఎదుట యోగ్యమైన తలంపులుగా ఉండటం అనేది ప్రాముఖ్యం. మనం ఏం తలంచుచున్నాం? దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడాని కీర్తనకారుడు తెలియజేస్తాను. కానీ దేవుని తలంపులు అమూల్యమైనవి, ఆయన తలంపులు ఉన్నతమైనవి. బైబిల్ గ్రంథాలు అనేక మాటలు ఉన్నాయి. అయితే మన తలంపులు ఎట్లున్నాయి? పాపముతో నిండి ఉందా లేక మంచి తలంపులు ఉందా? సామెతల్లో ఒక మాట ఉంది కదా, సామెతలు 12:5. సామెతలు 12:5. సామెతల గ్రంథం 12:5. సామెతలు 12:5 చదవండి త్వరగా. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీతిమంతుల తలంపులు ఎట్లున్నాయంట? న్యాయయుక్తములు. ఇప్పుడు మన తలంపులు నీతిమంతుల తలంపులు న్యాయమైన తలంపులు మన జీవితంలో ఉండటం అనేది ప్రాముఖ్యం. కనుక ఇప్పుడు 4 టెస్ట్ కూడా అయిపోయింది. మన తలంపులు కూడా పరీక్షించుకున్నాం. మన తలంపులు ఎట్లా ఉన్నాయో మనం పరీక్షించుకొని సరి చేసుకున్న వారంగా, ప్రభు దగ్గర మనం ఒప్పుకున్న వారంగా మనం ముందుకు వెళ్ళటం ప్రాముఖ్యం. ఇప్పుడు 5వ టెస్ట్లోకి వెళ్తాను. 5వ టెస్ట్ యెషయా గ్రంథం 56:2. యెషయా గ్రంథం 56:2. యెషయా గ్రంథం 56:2 త్వరగా.
అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుతూ ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఇప్పుడు ఏం పరీక్ష మనకు అర్థమైంది. ఇప్పుడు ఏం పరీక్ష? మన చేతులు. కొంతమంది చేతులు ఇరుగుతాయి పడటం వల్ల, ఏదో కారణాలు బట్టి. దేవుడు మనకి చక్కగా మంచి చేతులు ఇచ్చాడు. నిన్న ఒక వీడియోలో చూసాం, ఒక ఆయనకి ఒక చెయ్యలేదు, ఆయన పుట్టుక అట్లా. ఈ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఉంది. ఆ లెఫ్ట్ హ్యాండ్ కూడా చాలా చిన్నదిగా ఉంది. 5 ఏళ్ళు లేవు, 3 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, నిక్ అనే ఆయనకి అసలు ఎంత ఒక 4 ఇంచుల చేతులు, 4 ఇంచుల కాళ్ళు. ఆయన ఇప్పుడు ప్రభుని నమ్ముకొని సేవలో ఉన్నాడు. నిక్ ఉజీస్ అని ఆయన. ఇట్లా ప్రపంచంలో ఎంతోమంది కనబడతారు. దేవుడు మనకి చక్కని మంచి చేతులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ చేతులు అంటే ఎట్లా వాడుకోవాలా? ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఇప్పుడు మన చేతుల ద్వారా ఏ కీడు మన చేతులను పరీక్షించుకోవటం కూడా ప్రాముఖ్యం. మనం ఏదైనా చేయటానికి ఈ చేతుల్ని ఎంతగానో ఉపయోగపరుస్తుంది. ఈ చేతుల ద్వారానే ఎంతో కీడు చేసేవారంగా ఉంటాం దేవుని ప్రజలే. బైబిల్లో మనం చూస్తే మనకు కనబడతా ఉంటుంది. ఒక మాట చూడండి, 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట, 19వ అధ్యాయం ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. సౌలు చేతిలో ఈట ఉంది. 19వ అధ్యాయం 9వ వచనం. 19:9 చదవండి ఒకరు. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి. చాలండి. సౌలు చేతులు ఇప్పుడు ఏముందంట? ఈట పట్టుకోండి. ఈట ఏం చేయటానికి? దావీదు వస్తే ఒక్క దెబ్బతో దావీదుని పొడిచి చంపాలంట. అయితే మనకు బైబిల్ ఏం చెప్తుంది? మనం చదివిన యెషయా 56:2లో ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. మనం కీడుకు ప్రతి కీడు చేసే వారంగా ఉండక కీడుకు మేలు చేసే వారంగా ఉండటమే క్రైస్తవ జీవితం. కనుక మన చేతుల ద్వారా ఎవరికి కీడు చేయకుండా మన చేతుల ద్వారా మేలు చేసే వారంగా ఉంటున్నామా? మన చేతులను పరీక్షించుకుందాం. మన చేతులు పరీక్షించుకొని సరి చేసుకున్న వారంగా యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందటం అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చేతుల పరీక్ష అయింది. 5వ పరీక్ష. 6వ పరీక్షలోకి వెళ్తాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. తీయండి, అందరు బైబిల్ తీయండి. ఇర్మియా గ్రంథం 14:10. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. ఇప్పుడు కాళ్ళ గురించి అయిన పరీక్ష. ఇప్పుడు ఈ కాళ్ళు ఏం చేస్తున్నారంట? అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. ఈ ప్రజలు ఎవరు? వారు దేవుని ప్రజలే. ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆ దినాల్లో ఉన్న దేవుని ప్రజలైన వారు అడ్డు లేకుండా తమ కాళ్ళకు అడ్డు లేకుండా తమ ఇష్టానుసారంగా జీవించారు, బ్రతికారు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం మన జీవితాన్ని పరీక్షించుకున్నాం. మన కాళ్ళు దేనికి ఉపయోగపరుస్తున్నాం? మన కాళ్ళు పరిశుద్ధమైనదిగా ఉందా? కనుక మనం ఎక్కడ నిలబడి ఉంటున్నాం, ఎక్కడ నడుస్తున్నాం, మన కాళ్ళు ఎలా వాడుకుంటున్నాం? చాలామంది భూలోకంలో కుంటివారు ఉన్నారు. దేవుడు మనకి చక్కగా కాళ్ళు ఇచ్చాడు, మనం నడవగలుగుతున్నాం. ఈ కాళ్ళను దేని కొరకు ఉపయోగపరుస్తున్నాం? మనల్ని పరీక్షించుకోవటం, మన కాళ్ళను పరీక్షించుకోవటం కూడా చాలా చాలా ప్రాముఖ్యం. కనుక ఏదైనా మన జీవితంలో దేవుని మార్గంలో మనం నడిచే వారంగా ఉండటం అనేది ప్రాముఖ్యం. అందుకనే మనం చదివిన ఇర్మియా 14:10లో ఆ ప్రజలైన వారు ఎట్లు బ్రతుకుతూ వచ్చారంటే తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు. మనం అలాగ లేకుండా
పరిశుద్ధమైన మార్గములో మనం నడుచున్నట్లుగా ఆయన మార్గములు నడిచే వారంగా యోగ్యమైన పాదములు కలిగిన వారంగా ఉండటం అనేది ప్రాముఖ్యం. కనుక పరిశుద్ధమైన బలలో పాల్గొనడానికి ముందుగా మన కాళ్ళను కూడా పరీక్షించుకోవటం ప్రాముఖ్యం. ఇప్పుడు చివరి టెస్ట్తో మనం ముగింపులోకి వస్తాం. చివరి టెస్ట్ రండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇప్పుడు మన హార్ట్ను కూడా పరీక్షించుకోవటం అనేది ప్రాముఖ్యం. కార్డియాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రకరకాల టెస్ట్ చేస్తారు. ఫస్ట్ చూడటం బీపీ చూస్తాడు, ఈసీజీ చూస్తాడు, ఇక దానికి మించితే ఎకో టెస్ట్ అంటారు, ఎకో టెస్ట్ కూడా చేస్తాడు. ఇట్లా చాలా టెస్టులు ఉంటాయి. అప్పుడు ఏదన్నా తేడా కనపడితే స్టంట్ వేస్తాడు, లేదంటే బైపాస్ చేస్తాడు. ఇక బతికి బయటపడితే ఉంది, లేకపోతే పోయిన వాళ్ళు పోయినట్టే. కనుక హృదయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ హృదయం గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అనే మాట రాబడి. మన హృదయము కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం అనేది ప్రాముఖ్యం. అయితే ఇప్పుడు ఈ హృదయం ఎట్లా ఉండాలా? కనుక దేవుని ప్రజలు ఆ దినాల్లో ఎట్లా ఉన్నారు? కీర్తనలు 95:10. కీర్తనలు 95:10 త్వరగా చదవండి. కీర్తనలు 95:10. కీర్తన గ్రంథం 95:10. కీర్తన గ్రంథం 95:10. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు. 40 ఏండ్ల కాలం జీవము కలిగిన దేవుడు విసుగు చెందాడంట. ఎందుకు విసుగు చెందాడు? వారు హృదయమున తప్పిపోవు ప్రజలంట. వారి హృదయమున తప్పిపోవు ప్రజలు. ఈ ఇశ్రాయేలు గురించి రాయబడి 40 ఏండ్లు వాళ్ళ హృదయం దేవుని ఎడల స్థిరంగా లేదు, తప్పిపోయేవారుగా ఉన్నారు. అందుకని ప్రభు కూడా ఎంత బాధపడుతూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మన హృదయం ఎట్లా ఉండాలా? తప్పిపోయే హృదయంగా కాదు, జారిపోయే హృదయంగా కాదు, దేవునికి ఇష్టమైన హృదయంగా మనం ఉండటం అనేది ప్రాముఖ్యం. కనుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇప్పుడు మన హృదయం ఎట్లా ఉండాలా? పరిశుద్ధమైనదిగా కనబడాలి. అప్పుడే మనం ప్రభువుని చూడగలం. కనుక మన హృదయాన్ని ఇప్పుడు మనం పరీక్షించుకున్నాం. ఎక్కడ ఏంటి ఫాల్టో మనకు తెలిసిపోతుంది, రిజల్ట్ వస్తుంది. మన హృదయం పరిశుద్ధంగా ఉందా లేక అపవిత్రంగా ఉందా? మన హృదయమున మనం కూడా ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయే వారంగా ఉంటున్నామా? దేవుని దుఃఖపెట్టే వారంగా ఉంటున్నామా? మనము పరీక్షించుకోవటం అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు చివరగా వీటన్నిటికీ కలిపి సంగ్రహంగా ఒక మాట చెప్పే ముగింపులోకి వస్తాం. రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 6:13. రోమపత్రిక 6:13 చదవండి ఒకరు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఇప్పుడు మన అవయవాలను ఏం చేయాలంట? దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఇప్పుడు మన దేవుడు మనకి ఇచ్చిన అవయవాల్ని పాపానికి అప్పగించడానికి దేవుడు మనకు అవయవాలు ఇలా ఈ చూపుల ద్వారా దేవునికి ఇష్టం లేనిది చూడటానికి కాదు ఈ చూపునిచ్చింది. ఈ నోటిని దేవుడు ఇచ్చింది ఎందుకు? నాలుకని ఇచ్చింది ఎందుకు? దేవునికి ఇష్టం లేనిది మాట్లాడటానికి కాదు. ఈ చెవిని ఇచ్చింది ఎందుకు? దేవునికి ఇష్టం లేనిది వినటానికి కాదు. ఈ తలంపులు మంచి తలంపులుగా కలిగి ఉండటం అనేది, దేవుని వలె మంచి తలంపులు కలిగి ఉండటం అనేది ప్రాముఖ్యం. ఈ చేతులు ఇచ్చింది కీడు చేయటానికి కాదు, మేలు చేయటానికి. ఈ కాళ్ళు ఇచ్చింది ఇష్టానుసారంగా తిరగటానికి కాదు, దేవుని కొరకే తిరగటానికి. ఈ హృదయాన్ని ఇచ్చింది ఈ భూలోకంలో మనం బ్రతకటానికి, దేవుని కొరకు జీవించటానికి.
అది హృదయం శుద్ధి లేకుండా అపవిత్రమై పాపముతో ఉందా? ఇప్పుడు మన అవయవాలన్నీ దుర్నీతికి పాపానికి అప్పగించుకుంటే మన జీవితంలో నష్టమే. అయితే మన అవయవాలన్నీ ఏం చేయాలా? నీతి సాధనములుగా మనల్ని అప్పగించుకోవాలి. పరిశుద్ధతకు దేవునికి అప్పగించుకోవటం ప్రాముఖ్యం. ఇప్పుడు మనం టెస్టులు చేసుకున్నాం, 7 పరీక్షలు చేసుకున్నాం. ఇప్పుడు రిజల్ట్ ఎవరి దగ్గర ఉంది చెప్పండి? మన దగ్గరే ఉంది. మన రిజల్ట్ మనకే తెలుసు కదా. ఇప్పుడు మనం ఎవరు పక్క వాళ్ళ రిజల్ట్ అంతా చూడాల్సిన అవసరం లేదు. మన హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అందరూ పెద్ద పెద్ద సంచులు ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం, అన్ని రిజల్ట్లే ఉంటాయి, పెద్ద పెద్ద స్కాన్లు అన్నీ. ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో ఇన్ని ఉంటాయి. ఒకసారి మా నాన్న నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మీ రిజల్ట్ ఇవ్వండి అన్నాడు. అండ్ రిజల్ట్ ఇస్తే అటు ఇటు డాక్టర్ చూసి ఏంటంటే నీ రిజల్ట్ ఇవ్వకుండా ఎవరో రిజల్ట్ తెచ్చావు. నాదే అని చూస్తే ఆడ పేరు వేరే పేరు మార్చి తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు మనం పక్కన వాళ్ళ రిజల్ట్లు మనం తీసుకోవాల్సిన అవసరంలే. మన రిజల్ట్ మనం కలిగి ఉండి మన రిజల్ట్ని ప్రభుకు చూపించడం అనేది ప్రాముఖ్యం. ప్రభువా నేను ఏ విషయంలో తప్పిపోయినా అని మనల్ని పరీక్షించుకొని ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభువా తప్పిపోయా, నన్ను క్షమించని ఒప్పుకోవటం, సరి చేసుకోవటం, యోగ్యులుగా బలలో పాల్పొందటం అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు మనం 7 టెస్టులు చేసుకున్నాం. 7 టెస్టుల యొక్క రిజల్ట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మన రిజల్ట్ ప్రభు దగ్గర చూపిద్దాం, ప్రభువు దగ్గర ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, యోగ్యులంగా పరిశుద్ధమైన బలలో పాల్పొందుతాం. రండి, కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం.